మీరు హౌస్ కట్టిన 3 ఇయర్స్‌కి ఎప్పుడన్నా కుంగిపోవటం గానీ, లేదంటే దర్వాజాల దగ్గర, విండోస్ దగ్గర క్రాక్స్ రావటం గానీ గమనించుంటారా? డెఫినెట్‌లీ యూ మే అబ్జర్వ్. యాక్చువల్‌గా నా పేరు వీరబ్రహ్మం. నేను స్ట్రక్చరల్ ఇంజనీర్‌ని. మనం వచ్చేసి 2018 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. నాకు హైదరాబాదు, విజయవాడ, ఒంగోలులో ఆఫీసెస్ ఉన్నాయి. నేను మెయిన్‌లీ ఈ వీడియోస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమవుతుందంటే, చాలామంది ఆన్‌లైన్‌లో డిజైనింగ్ నాన్ స్కిల్డ్ పర్సన్ డిజైన్స్ గురించి, వీటి గురించి గైడెన్స్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా అవి ఫాలో అవుతున్నారు. కొంతవరకు G+1 వరకు అది యాక్సెప్టబుల్ కానీ, బట్ కొంచెం సాయిల్ కండిషన్ వీటిని బట్టి డిజైన్స్ మారుతుంటాయి. బట్ మన కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇచ్చిన డిజైను నేల యొక్క స్వభావం ఏంది చూసుకోవట్లేదు, అది ఫాలో అయిపోతున్నారు బ్లైండ్గా. నా దగ్గరికి ఒక 2-3 కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఆన్లైన్లో డేటా తీసుకొని రిఫరెన్స్గా వస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే సాయిల్ సపోర్ట్ చేయట్లేదు. తర్వాత వాళ్ళేమో ఆన్లైన్లో ఒక G+1 ఏదో ఇస్తారు, వీళ్ళేమో 4 ఫ్లోర్స్ కడుతున్నారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులోనే ఒక మేస్త్రి ఆన్లైన్ డేటా రిఫరెన్స్తో జరిగిన కన్స్ట్రక్షను, బిల్డింగ్కి లిఫ్ట్ ఏం చేశారంటే, వాళ్ళు లిఫ్ట్ ఎక్స్టర్నల్గా పెట్టేశారు బిల్డింగ్లో తీయకుండా. అది లిఫ్ట్ ఏమో కుంగిపోయి పక్కకి వెళ్ళిపోయింది, బిల్డింగ్ స్ట్రైట్గా ఉంది. తర్వాత వాళ్ళు నా దగ్గరికి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదంతా మళ్ళీ దాన్ని సరి చేయటం అంతా కాంప్లికేట్ అయింది. నా సజెషన్ ఏంటంటే అండి, డేటా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళైనా కానీ వాళ్ళు ప్రొఫెషనల్ అయితే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వండి. మీ సాయిల్ క్యారెక్టర్స్ అనేది డిస్కస్ చేయండి. డైరెక్ట్గా డెసిషన్ అయితే తీసుకోవద్దండి. థ్యాంక్ యూ.